వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. ముందుగా అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. 2025 విష్ యూ ఏ వెరీ హ్యాపీ వినాయక చతుర్థి. వినాయకుడు మీకు మీ కుటుంబానికి సకల సౌభాగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, మంచి ఆరోగ్యం కలిగించాలని కోరుకుంటున్నానండి. అందరికీ సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. డైలాగ్ ఉంది కదా సినిమా, అట్లా. సో నైస్ అండి. సో ఇది చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నా టీజీపీఎస్సి గురించి. ఇది ఆల్మోస్ట్ ఫోర్త్ వినాయక చవితి 2022 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, టీజీపీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 22 అయిపోయింది, 23 అయిపోయింది, 24 అయిపోయింది, 25 4 గణేష చతుర్థులు అయిపోయినాయి. ఇంకా మనము ఎక్కడ కూడా ఒక కొలిక్కి రాలేదు. యూపీఎస్సి వాడు ఆల్రెడీ 4 కండక్ట్ చేసేసాడు. ఇగో ఈ వారం ఆల్రెడీ మెయిన్స్ కూడా రాస్తున్నారు కదా, మొన్న మండే నుంచి 2025 మెయిన్స్ కూడా రాస్తున్నారు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. కానీ టీజీపీఎస్సీ మాత్రం ఎక్కడిక బండి ముందుకి కదలలేదు ఇప్పటికి కూడా. అండ్ మనకి లాస్ట్ మంత్ డిస్కషన్స్ అయినాయి, హియరింగ్స్ అయినాయి, జడ్జి గారు అన్ని వాదనలు విన్నారు. ఇప్పటికి నెలన్నర అవుతుంది అనుకుంటా దగ్గర దగ్గర. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే మ్యాక్సిమం ఆగస్ట్ 25th వరకు ఏదో ఒకటి తెలుస్తుంది అనుకున్నాం. 25th అయిపోయింది, 28th అది కూడా తెలియదు, కష్టమే. అంటే నాకు కొంతమంది ఇంటర్నల్ సోర్సెస్ న్యూస్ వచ్చింది ఏంటంటే ఆగస్ట్లో అయితే రాదండి, ఏ న్యూస్ రాదు, సెప్టెంబర్ పడుతుందంట అని న్యూస్. ఎందుకు పడుతుంది నాకు తెలియదు, బట్ అది న్యూస్, సెప్టెంబర్లో వస్తుంది అని న్యూస్. నేను కరెక్ట్ కావచ్చు, తప్పు కావచ్చు, ఐ డోంట్ నో. ఎందుకంటే నాకు అట్లా వచ్చింది, చాలామంది చెప్పారు కాబట్టి అంటున్నా. అయితే మరి సరే, ఎప్పుడు వచ్చేది వస్తుందండి, పాయింట్ అది కాదు. వచ్చేది ఎప్పుడైనా వస్తుంది, సెప్టెంబర్ కాకపోతే అక్టోబర్లో వస్తుంది. మనము జ్యుడిషియరీని కానీ జడ్జి గారిని కానీ మనం ఎటువంటి ప్రలోభ పెట్టలేము, వాళ్ళని పోయి తొందర చేయలేము. మనకి వీ డోంట్ హ్యావ్ ఎనీ యాక్సెస్ టు ద జ్యుడిషియరీ సిస్టమ్ లేదు కాబట్టి మనం వీ హ్యావ్ టు వెయిట్, కీప్ వెయిటింగ్. కానీ ఈ కీప్ వెయిటింగ్ అనే ప్రక్రియలో ఈజ్ ఇట్ సో ఈజీ? ఈజీయా అండి కీప్ వెయిటింగ్ అనేది? అంత అంత ఈజీయా? ఎస్పెషల్లీ ఫర్ ద పీపుల్ హూ హ్యావ్ రిటర్న్ దిస్ ఎగ్జామ్, దే ఆర్ ఇన్ ద ఏజ్ బిట్వీన్ 21 to 45. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆస్పిరేషన్స్ ఉంటాయి. వాళ్ళందరూ దీన్ని కాచుకొని కూర్చున్నారు. ఏమవుతుంది, 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 మనము టీజీపీఎస్సి ఇప్పుడు మొన్న మళ్ళీ రీ ఎగ్జామ్ పెడుతుందా, లేకపోతే మొన్న ఎగ్జాము జడ్జి గారు మొన్న ఎగ్జామ్ సక్రమంగానే జరిగింది, ఆ 563 పీపుల్కి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చేయండి అంటుందా, లేకపోతే ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్ పెడుతుందా? ఇట్లా మల్టిపుల్ ఆలోచనలు ఉన్నాయి. లేదా మొత్తంకి కొట్టేసి ఫస్ట్ నుంచి ఎగ్జామ్ పెడుతుందా? ఇట్లా ఎన్ని ఉన్నాయండి, ఎన్ని డౌట్స్ ఉన్నాయి. మనం మళ్ళీ చదవాలా, పోనీ యూపీఎస్సీకి కూర్చోవాలా? ఇప్పుడు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వదిలేసి 3-4 సంవత్సరాలుగా దీని మీద వేస్ట్ చేసుకున్నారు. పాపం మా పిచ్చోళ్ళు యూపీఎస్సీ మీద కొట్టుంటే ఈ పాటికి యూపీఎస్సీలో జాబ్ వచ్చేసి 3 సంవత్సరాలు అయి ఉండేది. ఇప్పుడు రాస్తున్నారు లక్కీగా మళ్ళీ, ఇప్పుడు మెయిన్స్ రాస్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? చాలామంది ఎర్లీ 20sలో ఉన్న వాళ్ళు ఇటు ఐటీకి వద్దామా, ప్రైవేట్ ఉద్యోగాలు చేద్దామా అన్న వాళ్ళు అటు అవి తీసుకోలేక, ఇటు టీజీపీఎస్సీని నమ్ముకొని ఇది అవ్వక మధ్యలో వచ్చి దే ఆర్ ఇన్ ద గోడ మీద పిల్లిలాగా నిల్చున్నారు. మరి వాళ్ళ పరిస్థితి? హౌస్ వైఫ్స్, హౌస్ వైఫ్స్కి ఏదో ఒకటి సాధిద్దాము, మేము కూడా ఉద్యోగం చేద్దాము, చేస్తే గవర్నమెంటే ఉద్యోగం చేస్తాము అని కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అటు వాళ్ళు ఇంట్లో 100% ఫోకస్ చేయలేక, ఇటు గవర్నమెంట్ని నమ్ముకోలేక, చుట్టాల నుంచి ఫ్రెండ్స్ నుంచి రోజు అవమానాలు. నీ అమ్మ ఎవడరా మీరు ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాలని మనం తిడుతుంటారు.
ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాలు ఎప్పుడో అమ్ముడు పోయినాయి, మీరు అవి ఇంకెందుకు రాస్తున్నావు, ఏదో ఒక జాబ్ చేయొచ్చు కదా, ఇట్లాంటి అవమానాలు, ఇన్సల్ట్స్ బయట వాళ్ళు చేయరండి, ఇంట్లో చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళాం కూర్చుంటే మొగుడు తిడతాడు, అత్తమామలు తిడతారు, లేకపోతే వాళ్ళ సొంత తల్లిదండ్రులే తిడతారు, లేకపోతే అబ్బాయి కూర్చున్నాను అనుకో పెళ్ళాన్ని తిడుతుంది, మీకు బుద్ధి లేదు. ఇప్పుడు నేను తిట్లు తిన్నా కదా, ఎవరినో ఎవరినో చెప్పానంటే నా నా ఎగ్జాంపులే చెప్తున్నా. నేను 2021 ఆగస్టులో స్టార్ట్ చేశా కేపీఐఏఎస్లో. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయినండి? ఆగస్టు ఐఏఎస్ అయితే 21, 22, 23, 24, 25, ఇన్ని ఏళ్ళు పట్టింది, అయినా కానీ ఎటువంటి అవ్వలేదు, కొలిక్కి పోలేదు. ఆఖరికి ఏమైంది, యూట్యూబ్ వీడియోలు చేసుకోవాల్సి వస్తుంది పరిస్థితి. అఫ్ కోర్స్ గుడ్ థింగ్ ఏంటంటే, లైక్ నాలాంటి వాళ్ళు లేటర్ స్టేజ్లో వచ్చిన వాళ్ళకంటే అట్లీస్ట్ జాబ్లు ఎక్కిరండి. మళ్ళీ ఇప్పుడు నేను కూడా మళ్ళీ జాబ్లో ఎక్కాను, దట్స్ ఫైన్. కానీ చాలా మంది అలాగే గ్యాపులు తీసుకొని వచ్చిన వాళ్ళు జాబులు ఎక్కిరు, వాళ్ళకి కొంచెంలో కొంచెం బెటర్, గుడ్డిలో మెల్ల అనుకుందాం. సరే, వాళ్ళకి వాళ్ళ పాత ఏదో కూలి పనులు ఉంటాయి కదా, అవి ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ కూలీ కాబట్టి నేను మళ్ళీ సాఫ్ట్వేర్ కూలీ అయిపోయినా, దట్స్ ఓకే, నడుస్తుంది బండి. నా పాత ఎక్స్పీరియన్స్ చూసి ఏదో ఒక చారన్నో ఆటన్నో ఇస్తారు, బండి అట్లీస్ట్ నడుస్తుంది. కానీ పీపుల్ హూ ఆర్ బిలో 30, హూ ఆర్ నాట్ సెటిల్డ్, వాళ్ళ పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ అసలు దీన్ని పట్టించుకోవట్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్కి ఎంతసేపు వాళ్ళకి ఈ గ్రూప్ వన్ అనేది ఓన్లీ ఇట్ ఈస్ అండ్ వన్ ఆఫ్ ద టాయ్స్ ఫర్ దేర్ నెక్స్ట్ ఎలక్షన్స్ లాగానే ట్రీట్ చేస్తుంది, కానీ రియల్గా గవర్నమెంట్కి చిత్తశుద్ధి అయితే నాకు ఎక్కడ కనబడతలేదు. కనబడితే అసలు ఇన్ని రోజులు అవ్వదు కదా. అండ్ సెకండ్ థింగ్, ఈ పాయింట్తో నేను ఇంకొక పాయింట్ ఏంటిదంటే, మన ఇన్స్టిట్యూషన్ హెడ్స్ కూడా అండి, వాళ్ళు కూడా ఇప్పుడు లాస్ట్ టైము మనం అంతా గొడవ చేసినప్పుడు ఏదో ఒకటి నేను వీడియోలు చేశారు కొంతమంది పెద్దవాళ్ళు. కానీ ఎందుకు వీళ్ళు ఇన్స్టిట్యూషన్ హెడ్స్ కూడా హైదరాబాద్లో కానీ మొత్తం స్టేట్ మొత్తంలో కానీ వీళ్ళు ఎందుకు కలవరు? అదే ఇప్పుడు వెళ్ళి గవర్నమెంట్ ఈ ఇన్స్టిట్యూషన్స్ మీద దాడి చేసి అకౌంట్స్ అవి ఇవి తీశారనుకోండి, మీరు సరిగ్గా చేయట్లేదు అనగానే అందరు ఎకట్ట అవుతారు, జాయిన్ అయిపోయి గవర్నమెంట్కి పోయి మెమరాండం సమర్పిస్తారు. మరి అదే ఇంతమంది ఆస్పిరెంట్స్కి ఇబ్బంది పడుతున్నారు, ఇటు జ్యుడిషియరీ డిలే చేస్తుంది, మరి ఈ ఇన్స్టిట్యూషన్ హెడ్స్ అందరు ఎందుకు ఫామ్ అయ్యి వెళ్ళి గవర్నమెంట్కి మెమోరాండం సమర్పించి, సార్ మీరు కొట్లాడితే గవర్నమెంట్ జ్యుడిషియరీ మధ్యలో కొట్లాడుకుంటుంటే పాపం నలిగిపోయేది ఎవరండి? ఆస్పిరెంట్స్ కదా. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, వెన్ టూ ఎలిఫెంట్స్ ఫైట్ ఇట్ ఈస్ ద గ్రాస్ దట్ గెట్స్ స్టాంపిడ్. ఏనుగులు ఏనుగులు సమూహం కొట్లాడుకుంటే గడ్డి పరకలు నలిగిపోతాయి, ఇది తెలిసిన విషయమే కదా. ఇప్పుడు గవర్నమెంట్ సెక్యూర్గా ఉంది, సేఫ్గా ఉంది, ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, బీఆర్ఎస్ఆ కాంగ్రెసా కాదు మ్యాటర్. జ్యుడిషియరీ వాళ్ళు మేము మాకు టైం కావాలి, మేము ఇష్టం వచ్చినట్టు ఇవ్వమని వాళ్ళు అంటారు. వాళ్ళ పరంగా వాళ్ళు కరెక్టే, గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ కరెక్టే. నలిగిపోతున్నది ఎవడండి? పబ్లికే కదా, ఆస్పిరెంట్సే కదా. పబ్లిక్ కూడా కాదు, నా నా బాధ ఏంటంటే, ఇట్స్ నాట్ అబౌట్ పబ్లిక్, ఇట్ ఈజ్ అబౌట్ ద టెండర్ ఏజ్ అండి. 21 నుంచి 30, 35లో ఉన్న వాళ్ళు చాలా శారీరకంగా మానసికంగా స్ట్రాంగ్గా ఉంటారు. అలాంటి వాళ్ళని మనం సిస్టంలోకి రాకుండా ఆపుతున్నప్పుడు ఏమవుతుందంటే మనం వాళ్ళ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోలేము. సెకండ్ థింగ్, వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ మారిపోవచ్చు. ఆ సినిమా ఉంది కదా మన సూర్య సోల్జర్ ఉంటాడు కదా, సన్ ఆఫ్, అది నాకు గుర్తులేదండి, సూర్య సోల్జర్ అది ఉంటాడు కదా, అల్లు అర్జున్. వాడు లాస్ట్లో క్లైమాక్స్లో అంటాడు కదా, అన్వర్ అన్వర్ గురించి, ఆ ముస్లిం అబ్బాయి, నువ్వు ఒక ముస్లిం అబ్బాయి మైండ్లో యూ హ్యావ్ క్రియేటెడ్ హేట్రెడ్. ఇప్పుడు వాడు ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటుండో నీకు తెలుసా? అట్లనే అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్లో ఇప్పుడు 21 నుంచి 30, 35లో వాళ్ళు నిజాయితీగా చదువుదాము అని వచ్చి సిస్టంలో ఇంత గందగి, అంటే ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసినప్పుడు వాడు ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్గా, గుడ్ సిటిజన్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? గుడ్ సిటిజన్గా కంటే కూడా బ్యాడ్ సిటిజన్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీనికి పెద్ద ఇంటెలిజెన్స్ అక్కర్లేదు, సింపుల్ కేసు చెప్తా. మనం గుడికి పోయినాం కొత్త చెప్పులు వేసుకొని, చెప్పులు పోయినాయి, నువ్వు ఆఫీస్కి పోవాలా, కాలేజ్కి పోవాలా, స్కూల్కి పోవాలా, ఏం చేస్తావు? పొద్దున 8 గంటలకి షాపులు తీయరు,
అక్కడ ఏముంటే అవి వేసుకొని పోతారు. తప్పే. కానీ వాళ్ళకి అవకాశం ఉందా? వాడిని అడిగినాం అనుకో, అరే నా కొత్త చెప్పులు రా బాబు, మరి నా వేసుకోకపోతే తప్పులేదా అంటాడు, సింపుల్. ఇప్పుడు దీనికి ఏం ఆన్సర్ చెప్తావు చెప్పు? కామన్ సెన్స్ కదా, దిస్ ఇస్ ఎ వెరీ వెరీ కామన్ సెన్స్ పాయింట్. అట్లనే ఇందాక చెప్పినట్టు వాడు ఒక 21 ఇయర్స్ వాడు, 35 ఇయర్స్ వాడు వాడు ఏ జాబ్లో పోయినా వాడికి ఆ మనసులో అది నాటుకుపోయింది, హేట్రేడ్. నేను ఉద్యోగంకి పోతే నన్ను డబ్బులు అడిగిండు, నేను ఇది చేస్తే నన్ను ఇది అడిగిండు, మరి నేను ఎందుకు ఇప్పుడు సవ్యంగా ఉండాలి? పాయింటే కదండి. మరి అది అది ఎవరు కలిగిస్తున్నారు అది? హూ ఈస్ క్రియేటింగ్ దట్ హేట్రెడ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ దీస్ పీపుల్ హూ ఆర్ యంగ్స్టర్స్? అండ్ మోడీ గారు మాట్లాడతారు, గవర్నమెంట్ మాట్లాడుతుంది, మన భావితరాలు, భవిష్యత్తు, తొక్క తోలు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. లో లెవెల్, గ్రౌండ్ లెవెల్ వస్తేనేమో ఇది ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయలేని పరిస్థితి గవర్నమెంట్ది. ఇప్పుడు నిన్నగాక మొన్న మన రేవంత్ రెడ్డి గారు క్యాంపస్కి వెళ్ళారు. క్యాంపస్కి వెళ్ళి గట్టి స్పీచ్ ఇచ్చారు, నెక్స్ట్ ఇయర్ వస్తా, ఒక్క పోలీస్ని కూడా రానియను అని. మరి రేవంత్ రెడ్డి గారు ఇదే క్వశ్చన్ మరి లాస్ట్ ఇయర్ కూడా మరి ఎందుకు పిలిపించారండి పోలీసు వాళ్ళని? ఆస్పిరెంట్స్ అందరు లోపలేసారు కదా చాలా మంది. ఎగ్జామ్ ముందు, ఎగ్జామ్ మండే ఉంటే, అక్టోబర్ 21 ఉంటే, అక్టోబర్ 19కి కూడా అందరూ ట్యాంక్ బండ్ మీదకి వచ్చినాం. బండి సంజయ్ గారు వచ్చారు, ఆర్ఎస్పీ గారు వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు. వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి పిలిపేయలేదు కదా. మరి అప్పుడు ఎందుకో ఈ మాట అనలేదు? అరే ఇంతమంది అజిటేషన్ చేస్తున్నారు, అది కూడా ఎల్లుండి ఎగ్జామ్ పెట్టుకొని, 36 అవర్స్లో ఎగ్జామ్ పెట్టుకొని పోరగాళ్ళు ఎట్లా ఇట్లా కొట్లాడుతున్నారు, మరి ఎందుకు లోపలేసారండి? ఇప్పుడు నిన్న పోయి క్యాంపస్లో మాట్లాడారు. లాస్ట్ ఇయర్ అందరినీ పోయించారు కదా, పిల్లలందరినీ. కనబడితే చాలు అశోక్ నగర్లో 30 బండ్లు పోలీసులు. మరి ఇదేంది? మనం ఇంకా యాక్చువల్గా ఇట్లనే మాట్లాడుకుంటూ పోతే ఎంతనా మాట్లాడవచ్చులేండి. మనం వాళ్ళని నెగేట్ చేయడం కాదు, కానీ ఇట్ ఈస్ ఓన్లీ ఏంటంటే మన ఆవేదన, యాంగ్విష్. ఇంగ్లీష్లో యాంగ్విష్, మన తెలుగులో ఆవేదన అంటాం కదా. మన జరుగుతున్న అన్యాయం చూస్తున్నప్పుడు మన మనసులో మాటలు అన్నమాట ఇవన్నీ. ఇవన్నీ కూడా మనందరం కూడా మనం ఎక్కడ ఛాయ్ దగ్గర అక్కడిక్కడ మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇవే మాటలు ఉంటాయి కదా, కొత్తగా ఏముంటాయి? లాస్ట్ ఇయర్ మనం నెత్తి నోరు మొత్తుకొని చెప్పినాం, సార్ మీరు ఎగ్జామ్స్ పెడితే ప్రాబ్లం ఏమవుతుందంటే, మీరు ఎగ్జామ్స్ పెట్టి కండక్ట్ చేస్తే ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ని బయటికి తీసుకొస్తారు. ఇప్పుడు తెచ్చారు కదా, 563 మంది తెచ్చారు కదా. ఇప్పుడు ఈ 563 మంది ఇంకొక గ్రూప్గా ఫామ్ అయినరు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆస్పిరెంట్స్ ఇంకొక గ్రూప్గా ఫామ్ అయినరు. ఇప్పుడు వాళ్ళకి మనకి కొట్లాట. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, 563 పీపుల్ ఏమంటారు, ఇది ఎట్లయినా కావాలి అంటారు వాళ్ళు. మేము చాలా కష్టపడి చదివినాము, మేము చేసినామని వాళ్ళు అంటారు. మనం ఏమంటాము, అరే మనం ఎప్పటి నుంచి ఒకటే చెప్తున్నాం, కష్టపడ్డోడికే రావాలి, కానీ ప్రొసీజర్ కరెక్ట్గా లేదు. సవ్యంగా ప్రొసీజర్ చేసి మీకే రాని ఉద్యోగాలు మేము వద్దనట్లే. మీరు కష్టపడ్డారు కదా, ఎన్నిసార్లు రాసినా మీకే వస్తుంది కదా, మీకే రాని ఉద్యోగాలు మాకేం వద్దు. మీరు సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తే మీకే వస్తాయి. కానీ ఆ పెట్టే ప్రక్రియ కరెక్ట్గా ఉండాలని మనం మొత్తుకుంటాం. ఇప్పటి వరకు ఎవడైతే యూట్యూబ్లో కానీ అక్కడిక్కడ మాట్లాడిండో ఎవడు కూడా అప్పనంగా ఇవ్వమంటలే ఉద్యోగాలు, కష్టపడ్డోడికి రావాలంటున్నాం. కానీ ఆ ప్రక్రియ కరెక్ట్గా ఉండాలనే కదా మన బాధ. అది లేదనే కదా ఈ లొల్లు ఎంత. ఇప్పుడు ఆ 563 పీపుల్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎటు చెప్పలేరు, వాళ్ళకి తెలియదా అండి? ఇప్పుడు నేను అడుగుతా 563 పీపుల్ని, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి సార్, కరెక్ట్గా జరిగిందా అండి ప్రక్రియ? మీకు ఉద్యోగం మీరు లిస్ట్లో ఉన్నారు, 1:1లో ఉన్నారు, ఒప్పుకుంటా, కాదన్నాను. మీరు కష్టపడ్డారు, హార్డ్ వర్క్ చేశారు, మిమ్మల్ని తప్పు అనట్లే. కానీ ప్రొసీజర్ కరెక్ట్గా జరిగిందా? ప్రొసీజర్ కరెక్ట్గా జరిగినప్పుడు మీకు కూడా తెలుసు. ఎవడు సార్ ఇప్పుడు ఎవడు కూడా ఎవరిని ఒప్పించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కడికి ఉంటుంది ఇక్కడ ఆత్మ, దాన్ని ఏమంటారు, యూ హ్యావ్ టు ఇంట్రాస్పెక్ట్, ఇంగ్లీష్లో చెప్పొచ్చు, మన ఆత్మ పరిశీలన వాట్ ఎవర్ తెలుగులో అంటారు కదా. ఇఫ్ యూ కెన్ ఇంట్రాస్పెక్ట్ యువర్ సెల్ఫ్, యూ నో వాట్ ఈస్ ద సిచ్యువేషన్. ఇప్పుడు ఇది మీకు మాకు మధ్యలో ఇట్ అసలు ఈ గోల. సరే ఇది కాదు కానీ అయితే, ఇప్పుడు ఏమవ్వచ్చు, నెక్స్ట్ పాయింట్ ఏంటిదంటే, నేనేమనుకుంటుంది ఏంటంటే, మరి ఇప్పుడు వర్డిక్ట్ వస్తే
ఎట్లా రావాలి వర్డిక్ట్ అంటే మన జడ్జి గారు ఏమి ఇవ్వచ్చు? నాకైతే ఒకటే అనిపిస్తుందండి. ఇప్పుడు మనము టాస్ వేసినాం గాల్లో, అది తిరుగుతుంది గాల్లో డ్రర్రమని. మన క్రికెట్లా థర్డ్ ఎంపైర్ ఇట్లా బోర్డు పెడతాడు, పెట్టిన తర్వాత ఆడ ఆ బోర్డు మీద అవుట్ నాట్ అవుట్ తిరుగుతుంటుంది చూసారా? ఇప్పుడు సేమ్ అదే స్టేట్లో ఉంది. అది అవుట్ పడుతుందా నాట్ అవుట్ పడుతుందా, అవుట్ పడుతుందా నాట్ అవుట్ పడుతుందా? ఇప్పుడు అదే స్టేట్లో ఉన్నాం, మనం ఉన్న సిచ్యువేషన్ అదే. ఏదైనా పడవచ్చు. ఏదైనా పడవచ్చు అంటే ఒక కేసు తీసుకుందాం. ఫస్ట్ కేసు గవర్నమెంట్కి ఫేవరబుల్గా రావచ్చు, లేకపోతే పిటిషనర్స్ అంటే మనం ఏవైతే కొట్లాడుతున్నామో మనం ఫేవరబుల్గా రావచ్చు. ఇప్పుడు గవర్నమెంట్కి ఫేవరబుల్గా రావచ్చు అనే కేసు మాట్లాడుకుంటే, ఎందుకు గవర్నమెంట్కి ఫేవరబుల్గా రావచ్చు? సింపుల్, గవర్నమెంట్ ఈజ్ పవర్ఫుల్, గవర్నమెంట్ ఆస్పిరెంట్స్ కంటే పవర్ఫుల్, గవర్నమెంట్కి యాక్సెస్ ఉంది, అన్నిటికీ యాక్సెస్ ఉంది, అండ్ గవర్నమెంట్కి ఎక్కడెక్కడ స్విచ్లు ఉన్నాయో తెలుసు, ఆ సర్క్యూట్ బోర్డు మొత్తం గవర్నమెంట్కి తెలుసు, ఏ స్విచ్ చేస్తే ఎక్కడ లైట్ వెలుగుతుందో గవర్నమెంట్కి తెలుసు. అర్థమవుతుందా? సో ఎన్ని సర్క్యూట్ బోర్డులు ఉన్నాయి, ఏ స్విచ్ ఎక్కడ వేస్తే ఏ లైట్ వెలుగుతుంది అనేది గవర్నమెంట్కి తెలుసు, నీకు నాకు తెలియదు. సో ఆబ్వియస్గా గవర్నమెంట్కి ఫేవరబుల్గా వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం లాస్ట్ టైం కూడా చూసినాం కదా, కొన్ని కేసులల్లో మీరు లేట్ వచ్చిర్రు, కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ చెప్పలే, ఆర్టికల్ 29 కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ ఇప్పటిదాకా చెప్పలే. ఎన్ని రోజులు చెప్పాలో చూద్దాం, అది కూడా 10 చెప్పాలి కదా. 2025లో చెప్పలేదు, 2035 అయితే చెప్పాలి కదా ఏదో ఒక రోజు. ఎవడో ఒకటి కేసు ఇస్తాడు కదా తర్వాత అన్న, ఇప్పటిదాకా చెప్పలేదు. అట్లనే సుప్రీంకోర్టుకి పోతే సుప్రీంకోర్టు ఏం చేసింది, మీరు తప్పులు చేయడం మానవ సహజం అని అట్లా కొట్టేసింది. సో దెర్ ఈజ్ ఏ ఛాన్స్ దట్ గవర్నమెంట్కి ఫేవరబుల్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అంతకంటే ఎక్కువ మాట్లాడనండి, అక్కర్లేదు. ఈ జస్ట్ మీకు ఒక అనాలజీ చెప్పా. గవర్నమెంట్కి స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి, ఏ స్విచ్ వేస్తే ఎక్కడ లైట్ వెళ్తుందో తెలుసు, కనెక్షన్లు అన్నీ తెలుసు, అయిపోయా, సింపుల్. సో దెర్ ఈజ్ ఎ గ్రేట్ పాసిబిలిటీ అట్లా ఉండొచ్చు. చలో ఇంకొక సెకండ్ కేస్, గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ అనుకోవచ్చు, అరే ఎందుకురా ఈ తలకాయ నొప్పి, నీ అమ్మ అనవసరంగా వీళ్ళతో పెంట పెట్టుకున్నాము, ఈ గవర్నమెంటా పాత గవర్నమెంటా పక్కన పెడదాం, ఓవరాల్గా గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్. సామాన్యుడు మనం ఏమనుకుంటామంటే వాళ్ళు బీఆర్ఎస్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళిద్దరు అగెయిన్స్ అని మనం అనుకుంటాం, కానీ యాక్చువల్గా అట్లా కాదు. రెండే వర్గాలండి, పాలక వర్గము పాలితుల వర్గం. దెర్ ఆర్ ఓన్లీ 2 డైమెన్షన్స్ ఉంటాయి. సో వెదర్ దే ఆర్ ఇన్ ద అపోజిషనా సేమ్ పొజిషనా పక్కన పెడితే దే ఆర్ ఆల్ ఒకటే, కామన్ మ్యాన్ ఒకటి. వాళ్ళకి రెండే 2 లెవెల్సే. మనకు మాత్రమే బయటికి కనబడడానికి వాళ్ళు ఆ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళని తిడతారు, ఈ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళని తిడతారు, ఇవన్నీ కూడా బయటకు కనబడేవి అనమాట. బట్ యాక్చువల్లీ ఇంటర్నల్గా చూసుకుంటే వాళ్ళు అంతా ఒకటే ఉంటుంది. సో గవర్నమెంట్కి ఇప్పుడు గవర్నమెంట్ అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు, అరే ఎందుకు ఈ లొల్లి పంచాయతీ, పాపం ఈ ఎగ్జామ్స్ ఇంత అయింది, ఇది అవకతవకలు జరిగినాయి అని అందరికీ తెలుసు, గవర్నమెంట్కి తెలుసు, పబ్లిక్కి తెలుసు, జ్యుడిషియరీకి తెలుసు, అన్నీ తెలుసు. ఎందుకంటే 2 సార్లు లీకేజ్ జరిగింది కదండి, పేపర్ లీకేజ్ జరిగింది, మీరే కొట్టేశారు. నాలాంటోడు అలిగేషన్ చేయాల్సిన అవసరమే లేదు. వీ డోంట్ హ్యావ్ టు అలిగేట్, నీకు కనబడుతూనే ఉంది కదా, మీకే తెలుసు. సో మేబీ గవర్నమెంట్ అనుకోవచ్చు, సరే ఈ గోల కంటే ఇది ఎప్పటికైనా కూలిపోయే గోడనే, ఎందుకంటే పునాది గట్టిగా లేదండి. మీరు ఇఫ్ ద పిల్లర్స్ ఆర్ నాట్ స్ట్రాంగ్, పిల్లర్స్ స్ట్రాంగ్గా లేకుండా ఒక ఫ్లోర్ కట్టిర్రు నిల్చుంది ఇల్లు, రెండోది కట్టిర్రు నిల్చుంది, బాగుంది, మూడోది కట్టిర్రు నిల్చుంది, ఎన్ని నిల్చుంటాయి? పిల్లర్స్ స్ట్రాంగ్గా లేకపోతే 1-2 ఫ్లోర్లు నడుస్తుంది, కానీ తర్వాత అట్లనే ద ఫండమెంటల్లీ నోటిఫికేషన్ G/29లోనే యూ హ్యావ్ గాన్ అగెయిన్స్ట్ ద రిజర్వేషన్ సిస్టమ్. అది నిల్చుంటుందా అండి ఎన్ని రోజులైనా? ఇప్పుడు మీరు నిల్చోబెడుతున్నారు గట్టిగా, అటుకొట్టి ఇటుకొట్టి ఇటుకొట్టి అటుకొట్టి దాన్ని నిల్చోబెడుతున్నారు, కానీ ఎన్ని రోజులు నిల్చుంటుంది అనేది నా పాయింట్.
నువ్వు మ్యాథమెటిక్స్లో ప్రాబ్లం రాస్తాము, ఫస్ట్ ఫార్ములా తప్పేసినావు, మిగతా 8 ఫార్ములాలు కరెక్ట్ వేసినావు, నీకు రిజల్ట్ కరెక్ట్ వస్తుందా? నువ్వు ఫస్ట్ ఫార్ములా తప్పేస్తే మిగతా 8 ఫార్ములాలు కరెక్ట్ చేసినావు, అన్ని కరెక్ట్ చేసినావు, బట్ ద ఫస్ట్ ఫార్ములా వెంట్ రాంగ్. ద ఆన్సర్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫార్ములా ఈజ్ గివెన్ యాజ్ అ ఇన్పుట్ టు ద సెకండ్ ఫార్ములా. మీకు ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుంది సైంటిఫిక్గా చెప్తే? ఇది కూడా అంతే. మీకు ఫండమెంటల్గా G029 ఇది రాంగ్ అని తెలిసినప్పుడు నువ్వు ఎన్ని రోజులు దీన్ని ఆపుతావు? ఏదో ఒక రోజు పడిపోతుంది కదా. నేనైతే ఇప్పటికీ అదే వాదిస్తా. నన్ను మీరు ఎవరైనా అడిగితే అన్న ఇది అంతా కాదు, నీ పాయింట్ ఏంది అని నన్ను అడిగితే నేను అదే అంటా, ఎప్పటికైనా రీమైన్స్ అవుతుందండి. నువ్వు అది ఇప్పుడా ఎప్పుడా నాకు 2026 27 నేను చెప్పాను, కానీ ఇది వెరీ సింపుల్ విత్ కామన్ సెన్స్ చెప్తున్నా. నేను ఎవ్వరు, నాకు ఎటువంటి రాజకీయ ప్రవేశము లేదు, నాకు ఎవరు తెలియదు. విత్ బేసిక్ కామన్ సెన్స్ యాజ్ అన్ ఇంజనీర్, విత్ మినిమం కామన్ సెన్స్, ఒక దిమాగ్ ఉన్న కామన్ సెన్స్తో చెప్తున్నా ఏంటంటే, నువ్వు ఫార్ములా తప్పేసినావు, ఫస్ట్ ఫార్ములా ఆన్సర్ రాదు. నువ్వు దాని ఫస్ట్ ఫార్ములా తప్పేసినప్పుడు వెనక 30 ఫార్ములాలు కరెక్ట్ చేసినా నీకు ఆన్సర్ రాదు. సింపుల్ లాజిక్. అదే లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేస్తున్నా. మీరు ఇప్పుడు జనాలు ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేసి అది చేసి ఇది చేసి ఇప్పుడు ఏదైనా కావచ్చు కదా, ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వచ్చు, వాళ్ళ జాబులు ఎక్కొచ్చు, మనకు తెలియదు. కానీ ఎక్కినా కానీ ఎన్ని రోజులు ఎక్కుతావు, ఎన్ని రోజులు చేస్తావు? ఏదో ఒక రోజు మళ్ళీ ఇంకొకటి కేసు పెడతాడు కదా. వెస్ట్ బెంగాల్ బెస్ట్ ఎగ్జాంపుల్. 2017-18 టీచర్స్ది, రీసెంట్గా 2018 ఏపీపీఎస్సి ఎగ్జాంపుల్. ఎప్పటియో పాతకి తీసి తవ్వుతారు, మరి దొవరా అండి? ఎప్పుడు గవర్నమెంట్కి ఫేవరబుల్గానే ఉంటుందా సిచ్యువేషన్? మరి అప్పుడు ఏం కావాలా? అప్పుడు ఈ జాబ్ ఎక్కిన వాళ్ళు ఏం కావాలా? సరే, కమింగ్ బ్యాక్, మళ్ళీ ఇప్పుడు వేద్దాం. మళ్ళీ అయితే గవర్నమెంట్ అనుకోవచ్చండి, గవర్నమెంట్ ఏమనుకుంటున్నా అంటే, గవర్నమెంట్ ఎందుకురా ఈ జంజాట్ అంతా, ఎప్పుడో ఒకప్పుడు కూలిపోయే పేకమేడనే ఇది. సో గవర్నమెంట్ ఏమనుకోవచ్చు అంటే, పెడితే మళ్ళీ రీమైన్స్ పెడదాం, రీమైన్స్ పెడితే మళ్ళీ సరిగ్గా చేద్దాము అని అనుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. గవర్నమెంట్ ఎల్లప్పుడూ దానికి ఫేవరబుల్గా ఉండాలనే చూసుకోదు, ఒక్కొక్కసారి ప్రజల కోసం కూడా చూస్తుంది, అట్లేం లేదు. మనం ఎంతసేపు వాళ్ళని బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. రేవంత్ రెడ్డిని కానీ లేకపోతే వాళ్ళకు కూడా ఏదో ఒక టైంలో అనిపిస్తుంది కదా. సరే, కొన్ని పొలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల కొన్ని చేస్తారేమో తప్పులు, కానీ అదే మైండ్ సెట్ ప్రతిరోజు ఉండాల్సిన అవసరం లేదు కదా. సో దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ దట్ దే మైట్ ఈవెన్ కన్సిడర్ రీమైన్స్. ఆ ఛాన్స్ కూడా ఉంటుంది. నేనైతే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, 100% అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నా పర్సనల్ ఒపీనియన్ అండి అది. కొంతమంది అంటారు అన్న ఇన్ని డేస్ అయింది కదా, గవర్నమెంట్కి ఫేవరబుల్గా రావచ్చు అంటే, ఆ ఛాన్స్ ఉంది. నేను ఇందాక అన్నట్టు ఆ కేసు 1 గురించి మాట్లాడినాము, నేనైతే కేసు 2 గురించే నేను అనుకుంటున్నా. ఇంకొకటి, ఇన్ని రోజులు ఆపుతున్నారు కదా, ఇన్ని రోజులు నిజంగానే గవర్నమెంట్కి ఫేవరబుల్గా ఇవ్వాలనుకుంటే ఎప్పుడో ఇచ్చేసేవాళ్ళు కదా, ఆ 1 వీక్లోనే ఇచ్చేసేవాళ్ళు కదా. మనకి లాస్ట్ ఇయర్ ఇచ్చినట్టు పుల్ల కార్తిక్ గారో లేకపోతే సుప్రీంకోర్టులో ఇచ్చేశారు కదా ఇమ్మీడియట్గా. ఇన్ని రోజులు ఎందుకు ఆపాలా? క్వశ్చన్. ఇన్ని రోజులు ఎందుకు ఆపాలండి? నీకు గవర్నమెంట్కి ఫేవరబుల్గా అయ్యాలంటే నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తే ఎవడేం చేస్తాడు? మనం ఏం చేస్తామా? పోయి ధర్నా చేస్తామా? కొట్లాడతామా? మ్యాక్సిమం ఇంకో కేసు వేస్తాం. జడ్జి గారికి అర్థమైపోయి ఉండదా? ఎప్పుడూ అర్థమై ఉంటుంది ఇందులో దమ్ము ఉందా లేదా కేసులో. అంత ఎక్స్పీరియన్స్ పీపుల్ కదా వాళ్ళు, దే కెన్ ఈజీలీ టెల్ గవర్నమెంట్కి ఫేవరబుల్గా అయ్యాలనుకుంటే. కానీ అదే కదా, ఇక్కడ డిస్కషన్స్ అదే నడుస్తున్నాయి. మనము ఈ పాయింట్ ద్వారా, ఈ వీడియో ద్వారా వీఆర్ నాట్ ట్రయింగ్ టు టెల్ ద గవర్నమెంట్ ఆర్ జ్యుడిషియరీ దట్ మనకి ఇలాగే రావాలనుకోవట్లేదు, కానీ ఒక కామన్ మ్యాన్గా మనం వీఆర్ ట్రయింగ్ టు అనలైజ్ డిఫరెంట్ పర్ముటేషన్స్, కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి కామన్ మ్యాన్ అనలైజ్ చేస్తాడు ఏది ఉండొచ్చు అని. ఎలక్షన్స్ అనాలసిస్, పోల్స్ అనాలసిస్ లాగా తప్పులేదు కదా, అట్లా మనం కూడా అనలైజ్ చేయొచ్చు. అల్టిమేట్గా కోర్టు ఏది ఇస్తే దానికి మనము కట్టుబడే ఉంటాం, నచ్చకపోతే పై కోర్టుకు పోతాం, అది వేరు. సో ఈ పాసిబిలిటీ కూడా ఉందండి, గవర్నమెంట్ మైట్ కన్సిడర్ రీమైన్స్ అండ్ మొత్తం రీమైన్స్ పరంగా ఫ్రెష్గా పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక పాయింట్ ఉంది. అయితే ఈ రీమైన్స్ పెట్టాలి అన్నప్పుడు అంత ఈజీ కాదు, ఎందుకంటే పబ్లిక్ అందరికీ తెలుసు దేర్ ఆర్
కొన్ని వెనకాల కొన్ని కనెక్షన్స్ రాంగ్ కనెక్షన్స్ ఇచ్చిర్రు. ఆ రాంగ్ కనెక్షన్స్ నువ్వు ఇప్పుడు రీమైన్స్ అనగానే ఆ రాంగ్ కనెక్షన్ సర్క్యూట్ బోర్డులు ఫెయిల్ అయిపోతాయి. మరి ఫస్ట్ వా ఆ కనెక్షన్లని సెట్ చేసినాక రీమైన్స్ అనే ప్రక్రియ ఇవ్వాలి. ఎందుకంటే దోస్ కనెక్షన్ బోర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు ద గవర్నమెంట్. నీకు నాకు ఎవడో తెలియదు, ఆ బోర్డ్స్ ఏందో మనకు తెలియదు, ఆ కనెక్షన్ ఏందో మనకు తెలియదు. బట్ ద గవర్నమెంట్ ట్రైస్ టు సీ దట్ అన్నీ కూడా వాళ్ళకి అన్నీ కరెక్ట్గా ఉండాలి కదా. మనం అనుకుంటున్నాం, అది నేను అనుకోవచ్చు ఆ పాసిబుల్. ఎందుకంటే ఇది అన్ని కూడా డిస్కషన్స్లో వచ్చిన పాయింట్స్ అండి. ఇవన్నీ కూడా నేను మల్టిపుల్ పీపుల్తో మాట్లాడిన తర్వాత ఈ పాయింట్స్ అన్ని డిఫరెంట్గా చెప్పాల్సి వస్తుంది, నా ఓన్ వేలో చెప్పాల్సి వస్తుంది. సో అందరినీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ వన్ షుడ్ బి మేడ్ హ్యాపీ, అంతే కదా. ఒకటి ఉంది కదా, కాంప్రమైజ్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ కటింగ్ ద కేక్ ఇన్ సచ్ ఎ వే దట్ ఎవ్రీ వన్ విల్ ఫీల్ దట్ హీ గాట్ ద బిగ్గర్ పీస్. అట్లా అనమాట. కాంప్రమైజ్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ కటింగ్ ఏ కేక్ ఇన్ సచ్ ఎ వే దట్ ఎవ్రీ వన్ ఫీల్స్ దట్ హీ గాట్ ద బిగ్గర్ పీస్. అట్లనే ఇప్పుడు గవర్నమెంట్ రీమైన్స్కి ఎస్ చెప్పింది అనుకుందాము, కానీ దీంతో ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉండుంటారు కదా. మరి వాళ్ళకు కూడా కొంచెం ఇది చేయాలి కదా. నేను అనుకోవచ్చు, అది ఐ డోంట్ నో. ఇది జస్ట్ మన అభిప్రాయమే. ఎందుకు అని అంటే అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాం, మనకు తెలియదు. మళ్ళీ మన టీజీపీఎస్లు వాదించినట్టు మీరు అలిగేషన్ చేస్తారు అని అంటే ఆ అలిగేషన్ బరాబర్ చేస్తారు. ఎందుకంటే అలిగేషన్ చేస్తారు, మన దగ్గర ప్రూఫ్స్ లేవు. కానీ దేవుడు అలిగేషన్ చేసినప్పుడు ప్రూఫ్స్ ఉంటేనే అలిగేషన్ చేయమని చెప్పలే, కామన్ సెన్స్ ఉంటే అలిగేషన్ చేయమన్నాడు. విత్ కామన్ సెన్స్ వీ కెన్ అలిగేట్. మన టీజీపీఎస్లు వాదిస్తారు ఏమనంటే వీళ్ళు ఉత్త అలిగేషన్ చేస్తారు, వీళ్ళ దగ్గర ప్రూఫ్స్ లేవు అంటారు. బరాబర్ లేవు ప్రూఫ్స్. ఎట్లా వస్తాయి చెప్పండి ప్రూఫ్స్? నువ్వు టీజీపీఎస్సీ కిందకు వచ్చి మన పైన జనార్దన్ రెడ్డి సార్ని కలుస్తామని పోతేనే మొత్తం ఫోన్లు ఆపేసి మొత్తం ఇంత పగడ్బందీ మమ్మల్ని ఒక టెర్రరిస్ట్ లాగా ట్రీట్ చేసి తీసుకుపోతుంది పైకి. మాకు ఎట్లా వస్తాయండి ప్రూఫ్స్ చెప్పండి? బరాబర్ రావు ప్రూఫ్స్. కానీ దేవుడు కొంచెం మెదడిచ్చి చచ్చిండు కదా మనకి, కామన్ సెన్స్ అని మెదడిచ్చిండు కదా. కామన్ సెన్స్తోనే మనం చెప్పొచ్చు అవకతవకలు జరిగినాయా లేదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కోటి ఉమెన్స్ కాలేజ్, అందరు ఉమెన్ మొత్తం ఒకటే దగ్గర వేస్తేవి, ఎందుకు వేసినావు ఎవరు తెలియదు. దానికి కామన్ సెన్స్ సరిపోతుందా, ప్రూఫ్ కావాలా అండి దానికి? కామన్ సెన్స్ చాలు కదా. ఇంత పెద్ద ఎగ్జామ్కి నువ్వు అందరిని బాయ్స్ని గర్ల్స్ని చేసి ఇట్లా చేస్తే దీనికి కామన్ సెన్స్ చాలా, అలాగే దీనికి ఏమైనా ప్రూఫ్ కావాలా? అట్లా. సో విత్ కామన్ సెన్స్ వీ కెన్ చేయొచ్చు, మనం అలిగేషన్ చేయొచ్చు. కామన్ సెన్స్ ప్రూఫ్ ఉండకపోవచ్చు, మీరు ప్రూఫ్ లేదని కొట్టేస్తే ఇక మనం ఏం చేయలేం. కోర్టు నువ్వు కోర్టు కళ్ళకి గంతలు ఉంటాయి, ఎవిడెన్సే కావాలా అని కోర్టు కూడా అట్లనే వాదిస్తే ఎవడేం చేస్తాడు? మన దౌర్భాగ్యం, ఇండియాలో పుట్టినందుకు మన దౌర్భాగ్యం, అంతే, అంతకంటే ఏం లేదు. మనం ఏం చేయలేం. సో అట్లానే ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఆ ఛాన్స్ కూడా ఉండొచ్చు, రీమైన్స్ ఛాన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. నేనైతే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మోస్ట్లీ అదే ఉంటుందేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ జంజాట్ పెట్టుకొని వీళ్ళకి జాబులు ఇచ్చి రేపు మళ్ళా వాళ్ళకి ప్రాబ్లం అయితే మళ్ళా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ఒక కేసు ఫైల్ చేసి, ఇప్పుడు కూడా ఫైల్ చేస్తారు. ఇప్పుడు రిమైన్స్ అయితే వీళ్ళు ఏమి ఊరుకుంటారు ఏంది? ఈ 563 పీపుల్ ఏమి ఊరుకోరు, వాళ్ళు పోయి మళ్ళీ ఇంకొక ఫైల్ చేస్తారు. సో ఇట్లా ఒకళ్ళ మీద ఫైల్ చేసుకుంటూ పోతే ఏమవుతుంది అంటే, ప్రాబ్లం ఏంటి? వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్ ఎవడు కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 రాయాలనుకోడు. అంటే సిన్సియర్గా చదివేవాడు ఏమనుకుంటాడంటే, గ్రూప్ 1 అనగానే ఫస్ట్ ఏమంటారంటే ఇంట్లో కానీ బయట కానీ అలాంటి ఏమంటారంటే, అరే ఉన్నాయా మూట ఉంటే చెప్పు, గ్రూప్ 1కి పోదాం. నేను టాలెంట్ ఉంది, నేను స్కూల్లో ఫస్ట్ వచ్చిన, నేను కాలేజ్లో సెకండ్ వచ్చిన, నేను తోపుని, నేను తురుముని, ఇవన్నీ చెప్పకు, అవన్నీ నడవయి. అవన్నీ ప్రైవేట్ ఇండస్ట్రీలు నడుస్తాయి కానీ గవర్నమెంట్ ఇండస్ట్రీలు నడవయి అని పబ్లిక్ చెప్తారు అప్పుడు. అంటే మొత్తంకే నమ్మకం పోతుంది సిస్టమ్ మీద. ఎవడు అసలు గ్రూప్ 1 జోలికే రాడు. అప్పుడు ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళని మాత్రమే పెట్టుకుంటారు. వాళ్ళకి నాలెడ్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏమైనా కావచ్చు. మరి ఇక దేశం ఎటు పోతుంది?
అట్లా. సో ఇట్లనే అండి. ఇగో ఈ ఈ టీజీపీఎస్సీ గురించి మాట్లాడితే తిట్టడం తప్ప, పాయింట్లు రేజ్ చేసి నా నోరు గలీజ్ చేసుకోవడం తప్ప ఇంక ఏం లేదు. అందుకోసం నేను చాలా రోజుల నుంచి ఏం మాట్లాడతలే. ఈరోజు గణేష్ చతుర్థి కదా, అండ్ నా ఆగస్టు అయిపోయింది, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏమవుతుంది ఏమవుతుంది అని అందరు నన్ను అడుగుతున్నారు. కాబట్టి ఒకసారి మాట్లాడదాం అనిపించింది. ఒక ఇదంతా కూడా నా మనసులో మాట అంతే. నేనేమి కూడా ఎవరిని ఆ, ఆ, ఇట్లా మనకి ఇన్ఫర్మేషన్ జస్ట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మాట్లాడిందే తప్ప ఆ, దీన్ని ఎవరు పర్సనల్గా ఎవరిని మనం తిట్టట్లేదు. ఇప్పటిదాకా కూడా మనం ఎన్నిసార్లు మాట్లాడినాము. పర్సనల్గా రేవంత్ రెడ్డిని ఏమనలేదు, మహేందర్ రెడ్డిని ఏమనలేదు, జనార్దన్ రెడ్డి గారిని ఏమనలేదు, కేసీఆర్ని ఏమనలేదు ఇప్పటివరకు. మనం ఎంతసేపు మాట్లాడిందంతా కూడా ప్రొసీజర్ సరిగ్గా లేదు సార్, మీరు ప్రొసీజర్ని ఇది చేయండి, రీవైర్ చేయండి అనే కదా మనం చెప్పింది. మనం ఏమైనా డిడ్ వి టాక్ అబౌట్ దెమ్ పర్సనల్లీ? నో, నెవర్. వి జస్ట్ ఆస్క్డ్ దెమ్ టు దట్ రిపేర్ ద ప్రొసీజర్, అంతే మనం అడిగింది. అట్లా. అదే అండి, చూద్దాం. ఇప్పటికే 30 నిమిషాలు అయింది. సో అల్టిమేట్గా కంక్లూజన్ ఇంకొకసారి, నన్ను అడిగితే రిమైన్స్ అవుతుందని అంటున్నా. దాని కామెంట్స్ మీరు రాసి నేను ఏం చేయలేను, ఎందుకంటే నేను పాజిటివ్ హోప్తో ఉన్నా. ఆ, దానికి కూడా నాకు చెప్పిన ఫార్ములా కూడా చెప్పిన, ఎగ్జాంపుల్ కూడా చెప్పిన. ఇక మిగతాది ఏదైనా కావచ్చు. ద కాయిన్ ఈజ్ ఇన్ ద ఎయిర్ రైట్ నౌ, ఇది తిరుగుతుంది, తిరుగుతుంది, ఎటన్నా పడవచ్చు. సో జనాలు ఎవరైతే ఆ, ఇంకొక పాయింట్ కదా మర్చిపోయినా, సారీ. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, సెకండ్ నోటిఫికేషన్ అనే పాయింట్ ఉంది కదా. ఐ డౌట్ అండి, నేను ఐ డౌట్ ఈ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది అనుకోను, నెక్స్ట్ ఇయరే. ఎందుకంటే ఇంతవరకు ఇదే తేలలే కదా. పాయింట్ నెంబర్ 1 ఇది తేలలేదు. ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను ఇందాక, సారీ. అదే ఎన్ని వస్తున్నాయి, టైం పెరుగుతుంది కానీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న ఎప్పుడు చూసినా బయటకు వస్తే ఖజానా ఖాళీ ఉంది, ఖజానా ఖాళీ ఉంది, పైసలు లేవు, పైసలు లేవు అంటారు. అది కూడా ఒక రీజన్ కావచ్చు రీమైన్స్కి. హూ నోస్. నీ అమ్మ ఇప్పుడు ఈ 563 పీపుల్ని కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళకి జీతాలు ఇవ్వాలంటే సార్ దగ్గర పైసలు లేవంటుండు కదా. మనం అనలే, ఆయనే అంటుండు. మళ్ళీ అదో తలనొప్పి. సో దానికంటే బెటర్ రీమైన్స్ పెట్టినాం అనుకో, ఇంకొక 1 ఇయర్ టైం పాస్ చేయొచ్చు హ్యాపీగా. ఇంకొక ఈజీగా అవుతుంది కదా 1 ఇయర్. 1 ఇయర్ ఏంటంటే చూస్తే అయిపోతుంది. 1 ఇయర్ ఇప్పుడు కాలే, 4 సంవత్సరాలు కాలే, ఇంకొక 1 ఇయర్ టైం పాస్ అయిపోతుంది. ఎందుకంటే సార్ దగ్గర పైసలు లేవు కదా, ఆ ఛాన్స్ కూడా ఉంది. అట్లా అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. మన ఆలోచనలు అండి, కామ కూర్చోం కదా మనం. ఇట్లా వచ్చా, అట్లా వచ్చా, అట్లా వచ్చా, ఇట్లా వచ్చా, ఇట్లా వచ్చా, అట్లా వచ్చా. ఇంకొక వాదన కూడా వినిపించింది. టీజీపీఎస్సి వాళ్ళు ఇట్లా దే ఆర్ ప్రింటింగ్ ద అపాయింట్మెంట్స్ లెటర్స్ ప్రింట్ చేస్తున్నారంట. ఇట్లా పొద్దున కోర్టు వర్డిక్ట్ ఇట్లా రాగానే, వాళ్ళకి ఫేవరబుల్గా రాగానే గవర్నమెంట్కి సాయంత్రం అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేస్తారట. సో అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడానికి టైం తీసుకుంటారు, ప్రిపేర్ అవ్వడానికి టైం తీసుకుంటారు. అది ఇంకొక వాదన వినబడ్డది, మరి నాకు తెలియదు ఎంతవరకు నిజమో. అంటే అప్పుడు వెన్ ఇట్ ఇస్ గవర్నమెంట్ ఫేవర్లో ఉన్నప్పుడు అంట, టీజీపీఎస్సీ ఈస్ ప్రిపేరింగ్ ఆల్ ద అపాయింట్మెంట్ లెటర్స్ రైట్ అవే. అండ్ ఆ ప్రక్రియ కోసం టైం పడుతుందంట. వెన్ ఎవర్ ద జ్యుడిషియరీ గివ్స్ ద ఫైనల్ వర్డిక్ట్ ఆన్ ద సేమ్ డే ఈవినింగ్ ద అపాయింట్మెంట్ లెటర్స్ విల్ బి రిలీజ్డ్. ఇట్లా కూడా ఉండొచ్చు అంట. అదే చెప్పినా కదా, ఎన్ని ఎన్ని ఉన్నాయి చూడండి. ఇన్ని కేసులు, కేసు 1, కేసు 2, కేసు 3, కేసు 4, ఏదైనా జరగవచ్చు, మనకేం తెలియదు. మనకి ఏది కావాలనో అది మనం ఆ గణేశుడిని మొక్కాలి అంతే. ఉమ్, వినాయకుడు మనకి ఏ విఘ్నాలు ఆటంకాలు కలిగించకుండా మన పనిని మనం సక్రమంగా చేసుకునేటట్టు మనము గాడ్ దగ్గర నుంచి మనం ఆశీర్వాదాలు తీసుకోవాలి అంతే. అది దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. చూద్దాం. వాట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఫర్ గుడ్. మనకు డెఫినెట్గా విఘ్నేశ్వరుడు మనకి మంచి చేస్తాడు అని నేను 100% భావిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్రిపరేషన్ చేసేవాళ్ళు చేయండి, ఆపకండి, డీవియేట్ అవ్వకండి, మానసికంగా ధైర్యంగా ఉండండి. దట్స్ ఓకే, దిస్ ఈజ్ లైఫ్. లైఫ్లో అన్ని రకాల సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టి ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనుకొని మీ పని మీరు చేసుకోండి అంతే. రిమైనింగ్ లీవ్ ఇట్ టు ద గాడ్. అది నేను చెప్పాల్సి వస్తుంది.
థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ దిస్ సాహిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్. హ్యాపీ గణేష్ చతుర్థి 2025 వన్స్ అగైన్.